నమస్తే, వెల్కమ్ టు పర్సెవరెన్స్ ఐఏఎస్. జూలై 7న హిందూ న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్స్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు చదవాల్సిన ఆర్టికల్స్లో మొదటిది, ఏ స్టేట్స్కి ఏ గవర్నర్స్ ఇచ్చారు, అమిడ్ క్యాబినెట్ రీషఫుల్ బజ్ 8 స్టేట్స్ గెట్ న్యూ గవర్నర్స్. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సెంట్రల్ పర్స్పెక్టివ్ కంటే కూడా స్టేట్ ఎగ్జామినేషన్స్ పర్స్పెక్టివ్లో ఏ స్టేట్స్కి ఏ గవర్నర్స్ ఉన్నారన్నది తెలుసుకుంటే మీకు సహాయపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, జిఎస్టీ మాపప్ ఇన్ జూన్ ఫాల్స్ బిలో 1 lakh crore. ఈ జిఎస్టీ తగ్గడానికి గల కారణాలు ఏంటి, కిందటి సంవత్సరం జిఎస్టీ కలెక్షన్ ఎలా ఉన్నింది, ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది, ఆ కారణాలు చదివితే మీకు ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇదే పేజ్లో ఢిల్లీ హెచ్సి ర్యాప్స్ ట్విట్టర్ ఓవర్ ఆఫీసర్ పోస్టింగ్. ఈ ఆర్టికల్ ఎందుకు చదవాలంటే, జస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక టైం లైన్ బిల్డ్ చేయడానికి మీ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అనమాట. సిచ్యువేషన్ ఎలా డెవలప్ అయింది, ఎలా ప్రోగ్రెస్ అయింది, ఆ పర్స్పెక్టివ్లో ట్విట్టర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జరుగుతున్న మధ్యన సంఘర్షణలో ఒక ఈవెంట్ కాబట్టి ఇది ఒక టైం లైన్ డెవలప్ అవడానికి ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్, మహారాష్ట్ర టేబుల్ బిల్స్ టు అమెండ్ సెంట్రల్ ఫార్ములాస్. ఈ ఆర్టికల్ నుంచి మీరు తీసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఫార్ములాస్ ప్రామల్గేట్ చేసింది, వాటిని మహారాష్ట్ర ఏం అమెండ్మెంట్స్ చేస్తుంది, ఆ కంపారిజన్ తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మహారాష్ట్ర దాన్ని ఎలా అమెండ్ చేసింది, ఎందుకు అమెండ్ చేసింది అన్నది తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ దగ్గర కానీ సమయం ఉంటే దయచేసి మహారాష్ట్రనే కాకుండా వేరే రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్స్ని ఏ విధంగా అమెండ్ చేస్తున్నాయన్న తెలుసుకుంటే, ఏమేమి అమెండ్ చేస్తున్నాయని తెలుసుకుంటే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ ఆర్టికల్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. పేజ్ నెంబర్ 2కి వచ్చేసరికి, క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ సా ఓవర్ 63% రైజ్ ఇన్ 2021 సో ఫార్. ఈ ఆర్టికల్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ కంటే కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎక్కువ చదువుతాం. ఈ ఆర్టికల్ చదివినప్పుడు మెయిన్స్లో ఎప్పుడన్నా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ పర్సంటేజెస్ మీకు ఇంపార్టెంట్ అవుతుంది. దయచేసి నంబర్లు గుర్తుపెట్టుకోకండి, జస్ట్ ఒక యావరేజ్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3లో పెద్దగా ఈరోజు మనకి ఏం ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ లేవు. పేజ్ నెంబర్ 4కి వచ్చేసరికి, రైజింగ్ అగ్రీ డిమాండ్ ఫోర్సెస్ పవర్ కర్బ్స్ ఆన్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఇన్ పంజాబ్. ఈ ఆర్టికల్ ఒకసారి జస్ట్ అవేర్నెస్ కోసం ఆ లింక్ ఏంటి, అక్కడ ఉన్న పవర్ ప్రాబ్లం ఏంటి అని చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, అగైన్ మహారాష్ట్ర టేబుల్ అమెండ్మెంట్స్ టు సెంట్రల్ ఫార్ములాస్. ఏం అమెండ్మెంట్స్, కంపారిజన్ ఇంపార్టెంట్, వేరే స్టేట్స్ తెలుసుకుంటే కూడా బెటర్. నెక్స్ట్ ఆర్టికల్ ఎడిటోరియల్కి వచ్చేసరికి, ఫ్రెష్ స్టీరింగ్స్ ఆన్ ఫెడరలిజం యాజ్ ఏ న్యూ పాలిటిక్స్. ఫెడరలిజం కాన్సెప్ట్ ఏంటి, ఇండియాలో మనం ఫెడరలిజం కాన్సెప్ట్ని నిజంగానే ఫాలో అవుతున్నామా, ఎందుకు ఫాలో కాలేకపోతున్నాం, ఇప్పుడు ఫ్యూచర్లో ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి, కానీ మన దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, వెనిజులాస్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద కారబోబో. ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్న ఈ జియో పొలిటికల్ క్యాంపెయిన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే మీకు సహాయంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, సీకింగ్ ఏ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ మెంటల్ హెల్త్ కేర్. ఎథిక్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, దయచేసి చదవండి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ గైడెన్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఆ పరంగా మీకు సహాయపడుతుంది. అన్ప్యాకింగ్ చైనాస్ గేమ్ ప్లాన్. అసలు సినారియో అక్కడ ఏం జరుగుతుంది, మనకి వాళ్ళ కంపారిజన్ ఏంటి, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి ఈ ఆర్టికల్ చదివితే సహాయంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, ఐటీ రూల్స్ సెంటర్ ఆస్క్స్ టు ట్రాన్స్ఫర్ ప్లీజ్ టు ఇట్ సెల్ఫ్. జస్ట్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, నథింగ్ ఇంపార్టెంట్. టెండర్ ఫర్ 10 కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ఫ్లోటెడ్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఏం సిస్టమ్స్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇండియాలో ఇట్లాంటి సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, వాటి పేర్లేంటి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో తెలుసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, టెలి లా సర్వీసెస్ ఎంపవరింగ్ వాయిస్లెస్. ఈ టెలి లా సర్వీస్ ఏంటి, ఏ మినిస్ట్రీ చేస్తుంది, ఎవరు నోడల్ ఏజెన్సీ దీనికి ఫండమెంటల్ రైట్స్కి లింక్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, మోడీ గ్రీట్స్ దలైలామా ఆన్ హిస్ 86th బర్త్డే. ఇంతకుముందు విష్ చేశారా లేదా, ఎందుకు విష్ చేయలేదు, కారణాలు ఏంటి, ఇప్పుడు ఎందుకు విష్ చేశారు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కోసం అంతే.
Moving on, consulate remains open in Kandahar, Mazari, Sharif according to India. సేమ్ ఆఫ్ఘనిస్తాన్లో గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, దానికి మించి పెద్దగా ఉపయోగపడదు. నెక్స్ట్, సేమ్ యుఎస్ లెఫ్ట్ ఆఫ్ఘన్ ఎయిర్ బేస్ వితౌట్ నోటీస్, పుల్ అవుట్ ఆఫ్ ట్రూప్స్ ఓవర్ 90% కంప్లీట్ పెంటగాన్ అమిడ్ రైజింగ్ తాలిబాన్ విన్స్, కాన్సులేట్ షట్ డౌన్. ఆఫ్ఘనిస్తాన్లో గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దానికోసం ఈ 3 ఆర్టికల్స్ చదివితే చాలు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. రీషఫుల్స్ PLA బార్డర్ కమాండ్ లీడర్షిప్. ఇండియాకి చైనాకి ఉన్న బార్డర్లో ఏ కమాండ్ వాళ్ళు కంట్రోల్లో ఉంటారు, దానికి ఆన్సర్ వెస్టర్న్ థియేటర్ కమాండ్. అది తెలుసుకోండి సరిపోతుంది. తర్వాత కొంతమందికి ఇంకా కొంచెం డౌట్ ఉంది, చైనా మన టెరిటరీని ఆక్యుపై చేసింది, ఎవరు డెసిషన్ తీసుకున్నారని. దాని గురించి ఏమన్నా కొంచెం అండర్స్టాండింగ్ లేని వాళ్ళు దీన్ని చదివితే కొంచెం మీకు అర్థమవుతుంది ఎవరు డెసిషన్ తీసుకున్నారని. మూవింగ్ ఆన్, బిజినెస్లోకి వచ్చి ఇథియోపియా రిజ్యూమ్స్ ఫిల్లింగ్ డిస్ప్యూటెడ్ డ్యామ్. దయచేసి మ్యాప్ పాయింట్లో ఈ ఆర్టికల్ చదవండి, దానికి మించి మీకు ఇంకేం అవసరం లేదు. మ్యాప్ పాయింటింగ్లో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఆయిల్ సోర్స్ టు మల్టీ-ఇయర్ హైస్ ఆఫ్టర్ OPEC ప్లస్ స్టాక్స్ కొలాబ్స్. OPEC ప్లస్ కంట్రీస్ ఏంటి, OPEC కంట్రీస్ ఏంటి, ఈ టాక్స్ ఏంటి, రైజింగ్ అవుట్పుట్కి ప్రైసెస్కి లింక్ ఏంటి, దీనివల్ల ఇండియా మీద ఏ ప్రభావం ఉండబోతుంది. ఓకే, దానికి రిలేటెడ్ ఆర్టికల్ ఇండియా బాండ్ ఈల్డ్స్ స్పైక్ హ్యాస్ క్రూడ్ సర్జెస్. ఇండియా బాండ్ ఏంటి, ఆయిల్కి దానికి ఉన్న లింక్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే మంచి ఎకనామిక్ ఆన్సర్ అవుతుంది. చైనా టైటన్స్ ఓవర్ సైట్ ఆఫ్ ఫర్మ్స్ లిస్టెడ్ ఆఫ్ షోర్. ఈ DD యాప్ ఏంటి, ఎందుకు వాళ్ళు టైటన్ చేస్తున్నారు, ఆ పర్స్పెక్టివ్లో చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాల్టికి హిందూ పేపర్లో చదవాల్సిన ముఖ్యమైన ఆర్టికల్స్ ఇవి. థ్యాంక్ యూ, స్టే సేఫ్, నమస్తే.